రాష్ట్ర క్యాబినెట్ రేపు భేటీ కాబోతా ఉన్నది. స్థానిక ఎన్నికలు రిజర్వేషన్లపై కీలక చర్చ. నాకు తెలిసి రేపు క్యాబినెట్లలో డిసిజన్ 100% గ్రామ పంచాయతీ స్థానిక సంబంధించినటువంటి సంస్థల ఎన్నికలపైన ఒక నిర్ణయాన్ని ప్రకటించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. మొదటి నుంచి కూడా బీసీ రిజర్వేషన్లు వీళ్ళు తీసుకొచ్చినటువంటి జీవోలతోటి, వీళ్ళు చేసినటువంటి తీర్మానంతో, వీళ్ళు పెట్టినటువంటి బిల్లులతోటి ఆమోదం లభించదు అని చెప్పేసి మనం కూడా కరఖండిగా కూడా చెప్పడం జరిగింది. ఇక చేసేది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ముంగట ఉన్నటువంటి ఒకే ఒక్క లక్ష్యం పార్టీ పరంగా 42% రిజర్వేషన్లతోటి ఎన్నికలకు వెళ్లేందుకు అంటే వాళ్ళు సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉన్నది. పార్టీ పరంగా ఇచ్చినప్పుడు కూడా అఫీషియల్గా అయితే కాదు, పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం కనబడతా ఉంది. పార్టీ పరంగా సార్ అది గెలుస్తారా ఓడిపోతారా అనేది కాదు, కానీ రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవాలనుకున్నట్టయితే ఒకవేళ కనుక అది బీజేపీ పార్టీ మీద నెపం నెట్టేసి ఈ కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో మేము 42% రిజర్వేషన్లకు మేము అనుకూలంగానే ఉన్నాం, కానీ బీజేపీ ఒప్పుకోలేదు, ఇంకేం చేయాలి చెప్పుర్రి, పార్టీ పరంగా ఇచ్చినామని చెప్పేసి కూడా చెప్పుకునేటువంటి ప్రయత్నం. సార్ అది గెలుస్తుందా ఓడిపోతుందా పార్టీ పరంగా ఇస్తే కాంగ్రెస్ పార్టీ అనేది రెండో అంశం, కానీ పార్టీ పరంగా ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాలన్నటువంటి ఒక ప్రయత్నం ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. రేపు ఇదే నిర్ణయం రేపు ప్రకటించేటువంటి అవకాశం కూడా కనపడతా ఉన్నది.